హలో అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. సండే స్పెషల్ రాగి సంగటి ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ. ఇది అప్లోడ్ చేయడం మర్చిపోయాను నేను. ఇక్కడ రాగి సంగటి కోసం 1 కప్పు రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసి 5 గ్లాసులు నీళ్ళు పోసి సాల్ట్ వేసి నానబెట్టాను. ఎప్పటికైనా రాగి సంగటి కోసం బియ్యం ఒక 10-20 నిమిషాలు నానబెడితే సంగటి బాగా స్మూత్గా ఉంటుంది. లేకుంటే బియ్యం లాగా అట్లా కొంచెం మెతుకులు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా రైస్ నానబెట్టి పక్కన పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకొని ఇంకా చికెన్ గ్రేవీ కోసము మసాలా దినుసులు అన్నీ వేసేసాను. తర్వాత ఆనియన్ వేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఇంకా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అన్నట్లు మీలో ఎంతమంది నా వీడియోస్ చూస్తున్నారో కామెంట్ చేయండి. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా వేసేసి కరివేపాకు, ఎందుకు నేను నాన్ వెజ్లోకి కరివేపాకు కూడా వేస్తాను. ఓన్లీ ఇంకా బిర్యానీలో ఒకటి బిర్యానీ పత్తా వేస్తాను. ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి అనేసి కొంచెం 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇందులో. మీలో ఎంతమందికి ఇష్టమో చికెన్ గ్రేవీ కర్రీ అండ్ రాగి సంగటి ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అల్లం పేస్టు ఇంకా పసుపు వేసి ఇంకొకసారి కలిపాను. కలిపిన తర్వాత ఇంకా మా ఆయన చికెన్ 2-3 సార్లు పసుపు నిమ్మకాయ సాల్ట్ వేసి మంచిగా కడిగించి వెళ్ళారు. నేను కన్నా చికెన్ కడిగితే ఆ స్మెల్కు తినలేను. మా ఆయన ఎవ్రీ సండే మా ఆయనే చికెన్ క్లీన్ చేసి ఇస్తారు. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసి కడాయికి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలన్నమాట. చికెన్లో కొంచెం వాటర్ వస్తుంది కదా, ముందే వాటర్ వేసేస్తే చికెన్ అంత టేస్ట్ ఉండదు. చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. మాకైతే ఎవ్రీ సండే మార్నింగ్ టిఫిన్లోకి నాన్ వెజ్ ఇంకా రాగి సంగటి చేయమంటాడు మా ఆయన. మా ఆయనకి ఇష్టం అనమాట. ఇక్కడ ఫుల్ కోడి చికెన్ తెస్తే కర్రీ పీస్లన్నీ చికెన్ గ్రేవీ వేసాను. ఇక్కడ లెగ్ పీస్లు కొంచెం పెద్ద పీస్లు ఉంటే చికెన్ మొత్తం అయిపోదనేసి మా ఆయనకి డ్యూటీ ఉండే సండే రోజు. ఇంకా ఇందులో మసాలాలన్నీ వేసి ఎప్పుడైనా వీక్ మధ్యలో వెన్స్డే అట్లా థర్స్డే చేసుకోవచ్చులే అనేసి అన్ని మసాలాలన్నీ వేసి కొంచెం బాగా మిక్స్ చేసి బాగా కలిపాను. కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. పెరుగు కొంచెం మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను అనమాట. బాగా కలిపి అన్ని మసాలాలన్నీ కలిపి పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడైనా మనము అర్జెంటుగా చేయాలనుకున్నప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసి బాగా ముక్కలకి పట్టే వరకు బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులకంతా మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇక్కడ ఒకటి టిఫిన్ బాక్స్ ఉంటే అందులో లెగ్ పీస్లు వేసేసి కొంచెం టైట్గా మూత పెట్టేసి ఇలా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటేనా చికెన్ చాలా టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది. అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటేనే నాకు చాలా ఇష్టము. ఇంకా ఆ బాక్స్ మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా బయట ఉంటే మర్చిపోతానని వెంటనే కలిపిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ ఇంకా రాగి సంగటికి రైస్ పెట్టుకున్నాను ఇంకో వేరే స్టవ్ మీద. బియ్యం మంచిగా ఉడికాక ఒకసారి మళ్ళీ చికెన్ ఎంతవరకు వచ్చిందో అని మూత తీసి చూస్తే ఇంకా వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి. వాటర్ అన్నీ రిలీజ్ అయినాక ఇంకా కొంచెం కారం పొడి, మేము కొంచెం చికెన్లో అన్ని కర్రీస్లోకి కొంచెం కారం తక్కువే తింటాము. మేము రాయలసీమ వాళ్ళమైనా కూడా మీరు కారం తినరంటారు. కానీ పిల్లల కోసం తప్పదు, వాళ్ళ కోసం మళ్ళీ 2 సార్లు చేయలేను కదా. ఒక్కోసారి చికెన్ ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేసి ఇస్తాను. ఒకసారి తింటారు, ఒకసారి తినరు అనమాట. అందుకే కూరలో కొంచెం కారం తక్కువే వేసుకుంటాం మేము. ఇంకా ఇక్కడ గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడరు, టమాటా వేసి కొన్ని వాటర్ వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేశాను. ఇక్కడ రాగి సంగటికి ఏమో కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట బియ్యం.
మెత్తగా ఉడికిన తర్వాతనే మనం రాగి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు రాగి పౌడర్ యాడ్ చేసుకున్నాను. రైస్ 80% ఉడికిన తర్వాతనే రాగి పిండి యాడ్ చేస్తేనే మంచిగా ఉడుకుతుంది. ఇంకా ఇక్కడ చికెన్ కూడా దగ్గర పడేకొచ్చింది. ఇంకా రాగి ముద్దలో కొంచెం వాటర్ అన్నీ ఎమిరిపోయాయి అన్నమాట. ఇక్కడ చికెన్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసాను. చికెన్ కొంచెం ముద్దలోకి గ్రేవీ థిక్గా ఉంటే బాగుంటుంది. మరీ వాటర్ ఉన్నా బాగుండదు, మరి ఫ్రై లాగా ఉంటే కూడా బాగుండదు. ఇక్కడ రాగి సంగటి నేను టెడ్తో కలుపుతున్నాను కింద కూర్చొని బాగా రాగి సంగటి బాగా స్మాష్ చేశాను అనమాట. అది రాగి టెడ్ అనేది మా రాయలసీమ జిల్లాలలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మాకు ఫేమస్ కాబట్టి రాగి సంగటి ఇక్కడ ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా నేను కూడా తిన్నాను అనమాట. ఇంకా మా వారైతే డ్యూటీలో ఉన్నారు, ఆడిటింగ్ ఉందని ఆఫీస్లో సండే కూడా వేశారనమాట. అన్నట్లు మీలో ఎంతమందికి ఇష్టము రాగి సంగటి, చికెన్ గ్రేవీ, ఎనీ కర్రీలోకి రాగి ముద్ద బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.